సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి తీస్తున్న సినిమా పాన్ వరల్డ్ ని షేక్ చేసే రేంజ్ ఉన్న మూవీనే. బాహుబలితో నార్త్ మార్కెట్ గోడలు బద్దలు కొట్టిన రాజమౌళి ఇప్పుడు వరల్డ్ మార్కెట్ అడ్డుగోడల్ని కూల్చిపోతున్నాడు. అంతవరకు బానే ఉన్నా సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రం కంగారు పడాల్సిన టైం వచ్చినట్టుంది. ఇంతవరకు రాజమౌళి చేయని ప్రయోగం, సాహసం ఇప్పుడే చేస్తున్నాడని కన్ఫర్మ్ అయింది. 1000 కోట్ల భారీ బడ్జెట్ పెద్ద మ్యాటర్ కాదు. ఇక ఈ సినిమా 2 భాగాలుగా తెరకెక్కుతుందన్న ప్రచారం పెద్ద విషయం కాదు. అసలు మ్యాటర్ ఏంటంటే 2030 వరకు సూపర్ స్టార్ మహేష్ బాబుకి అసలు స్వేచ్ఛే ఉండేలా లేదు. జైల్లో ఖైదీలా సెట్లోనే 5 ఏళ్లు గడపబోతున్నాడు మహేష్ బాబు. బాహుబలి లాంటి మూవీనే 2 ఏళ్లకో భాగం చొప్పున తీశాడు రాజమౌళి. మరెందుకు మహేష్ ని 5 ఏళ్లు తన కంట్రోల్లో పెట్టుకుంటున్నాడు? ఇది గాసిప్ కాదు, ప్రచారానికి ఛాన్సే లేదు. ఆల్మోస్ట్ అఫీషియలే. అదే విషయం ఉగాదికి తేలబోతుందా? ఇంటర్నేషనల్ మీడియా ముందు రాజమౌళి మనసు విప్పబోతున్నాడా? హ్యావ్ ఎ లుక్. ప్రభాస్ 4 ఏళ్లు కష్టపడి రాజమౌళి డైరెక్షన్లో బాహుబలి 1, బాహుబలి 2 చేశాడు. పాన్ ఇండియా కింగ్ గా మారాడు. RRRకి 3 ఏళ్లు తీసుకున్న రాజమౌళి ఎన్టీఆర్, రామ్ చరణ్ ని గ్లోబల్ స్టార్స్ గా మార్చాడు. సో దేశవ్యాప్తంగా మార్కెట్తో పాటు ఇమేజ్ మారిపోతుందనే రాజమౌళి సినిమాల కోసం ప్రభాస్, ఎన్టీఆర్ ఏళ్లకేళ్లే డేట్లు ఇచ్చేశారు. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు వంతొచ్చింది. ఏకంగా పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ ని 1000 కోట్లతో భారీగా ప్లాన్ చేస్తున్నాడని రాజమౌళికి ఏకంగా 390 కాల్ షీట్స్ ఇచ్చాడు మహేష్ బాబు. కానీ రాజమౌళి మాత్రం అది సరిపోదంటున్నాడు. ఏకంగా తన 5 ఏళ్ల కాలాన్ని ఈ ప్రాజెక్టుకే కేటాయించాలని డీల్ కూడా ఫైనల్ చేశాడట. మరి 5 ఏళ్ల వరకు ఈ ప్రాజెక్టుతోనే మహేష్ బాబు బిజీ అవుతాడా? అన్నేళ్లు దేనికోసం లాంటి డౌట్లు మామూలుగా రైజ్ అవుతాయి. అయితే వాటికి సాలిడ్ రిప్లైలు లీక్ల రూపంలో షాక్లు ఇస్తున్నాయి. 2030 వరకు సూపర్ స్టార్ మహేష్ బాబు పూర్తిగా రాజమౌళి మూవీకే పరిమితం కావాల్సి వచ్చేలా ఉంది. వర్కింగ్ టైటిల్ గోల్డ్ లేదంటే మహారాజా అని ప్రచారం ఎప్పటినుంచో జరుగుతోంది. అయితే ఇది అంతా అనుకున్నట్టు లేదంటే ప్రచారం జరుగుతున్నట్టు 2 భాగాల మూవీ కాదని తేలింది. కనీసం 3 భాగాలుగా ఈ ప్రాజెక్ట్ ని ప్లాన్ చేశాడట. 1.5 భాగం చొప్పున 4.5 ఏళ్లు మేకింగ్కే సరిపోతుందట. సో సగటున 2 ఏళ్లకు మూవీని రిలీజ్ చేస్తూ 5 ఏళ్లు మహేష్ ని ఈ ప్రాజెక్టుకే పరిమితం చేసేలా ఉన్నాడు రాజమౌళి. ఇదంతా ఓకే అనుకున్నాకే నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ కూడా రాసుకున్నారు. ఏకంగా 5 ఏళ్లు ఒకే ప్రాజెక్టుతో ట్రావెల్ అవ్వాలి కాబట్టి అన్నేళ్ల కష్టం వృధా కాకూడదంటే సినిమాకు సంబంధించిన ఏ ఒక్క విషయం బయటికి లీక్ కాకుండా నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ రాసుకున్నారట. బాహుబలికి ముందు వరకు రాజమౌళి అన్ని సింగిల్ మూవీలే తీశాడు. బాహుబలితోనే పార్ట్ 1, పార్ట్ 2 కల్చర్ ని తీసుకొచ్చాడు. మార్కెట్ ని షేక్ చేశాడు. ఇప్పుడు పార్ట్ 3 కల్చర్ ని కూడా ఇండియన్ సినిమాకు పరిచయం చేస్తున్నాడు. రక్త చరిత్ర జమానాలోనే పార్ట్ 1, పార్ట్ 2 కల్చర్ ఉన్నా దాన్ని కమర్షియల్ గా పాన్ ఇండియా లెవెల్లో ట్రెండ్ సెట్ చేసింది రాజమౌళిని. అందుకే మహేష్ బాబుతో 3 భాగాల సినిమా తీస్తున్నాడనగానే ఇది పాన్ వరల్డ్ లెవెల్లో ఇండియన్ సినిమా స్థాయిని పెంచే లాంగ్ జర్నీ అని తేలుస్తున్నారు. ఏదేమైనా ఇది రాజమౌళి, మహేష్ బాబుకి గుడ్ న్యూసే. అయినా తన ఫ్యాన్స్ కి మాత్రం చేదు వార్తే. అభిమాన హీరో తాలూకు మూవీ కోసం వాళ్ళిక మీదట ఏళ్లకేళ్లు వెయిట్ చేయాల్సిందే.